దేవుడే విమర్శిస్తే, ఆ మాట మాత్రం మర్చిపోవద్దు. బుధవారం నేను చెప్పింది అది. దేవుడిని విమర్శిస్తే, దేవుణ్ణి ప్రతి శాస్త్రం గురించి విమర్శిస్తే ఇక నువ్వు నిలబడలేవు, నువ్వు అనగదొక్కబడతావు, భరించలేని శిక్ష నీ మీదకి వచ్చేస్తావు దేవుడు విమర్శిస్తే. మరి ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడిని నేను అడిగాను, ప్రభా ఈ పార్ట్ 2గా మీరు ఏమి వర్తమానాన్ని అందించబోతున్నారంటే ప్రసంగి 8:6 తెరవండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం ఒకసారి తెరవండి. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుష్యులు చేయు కీడు బహుభారమగును. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఈ ప్రసంగి 8:6 బేస్ చేసుకొని నేను బుధవారం మాట్లాడాను. ఈ పూట కూడా పార్ట్ 2గానే మాట్లాడుతున్నాను. ఇదే అధ్యాయం, అవునండి. బుధవారం కూడా ప్రసంగి 8:6. దీన్ని బేస్ చేసుకొని పార్ట్ 1గా దేవుడు నేను విమర్శిస్తే ఎలా ఉంటది అని మాట్లాడాడు. ఎలా ఉంటుంది ఆయన విమర్శిస్తే? అనగదొరికేస్తాడు, ఆయన ముందు నిలబడలేకుండా పోతాం, భరించలేని, వారవలేని, తట్టుకోలేని శిక్ష మన మీదకి వచ్చేస్తుంది ఆయన విమర్శిస్తే. మరి ఈ పూట ఇదే మాటని దేవుడు 2వ కోణంలోకి నడిపించబోతున్నాడు. మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఇదే సమయం అంట విమర్శ సమయము. దేవునికి మహిమ కలుగునుగాక. క్లియర్గా ప్రసంగి గ్రంథకర్త రాస్తూ అంటాడు, ప్రతి సంగతిని గూర్చి విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. విమర్శించే సమయము ఏర్పడి ఉన్నది. విమర్శించే సమయము ఏర్పడి ఉన్నది. ఆల్రెడీ ఏర్పడిద్ది కాదు, హలో, ఏర్పడిపోయింది, రెడీ అయిపోయింది, సిద్ధమైపోయింది నిన్ను విమర్శించటానికి. నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వెలా భాషలు మాట్లాడుతున్నావు? నువ్వెలా చర్చకు వస్తున్నావు? వాక్యం వినేటప్పుడు ఏ మనసుతో వాక్యం వింటున్నావు? శ్రద్ధ కలిగే వింటున్నావా? కానుకిస్తున్నప్పుడు ఏ మనసుతో కానుక వేస్తున్నావు? దేవునికి చేతులెత్తమన్నప్పుడు ఏ మనసుతో చేతులెత్తుతున్నావు? ఇవన్నీ కూడా దేవుడు విమర్శ దినమని అడుగుతాడు. అంటే ఇది విమర్శ దినములే ఇవన్నీ కూడా. దేవుడిని అడగబోతున్నాడు. నువ్వు చేసే ఉపవాసాలు ఎలా చేస్తున్నావు అంటే ప్రతీది కూడా దేవుడు ప్రతి సంగతిని కూడా వదిలిపెట్టాడు. నువ్వు చేసే ప్రతి భక్తి బయటికి లాగుతాడు. నువ్వు ఏ మనసుతో చేస్తున్నావు, ఏ హృదయంతో చేస్తున్నావు కాదంట్లా, కానీ ఎలా? భారంగానా, చిరాగ్గానా, కష్టంగానా, ఎలా చేస్తున్నావు అనేది ప్రతి ఒక్కటి దేవుడు బయటికి లాగుతాడు. ఎప్పుడు? ఇప్పుడే. ఇది విమర్శ సమయం. ఇది విమర్శ సమయం. విమర్శ సమయం ఏర్పడిపోయింది. ఇక ఈ సమయం అంతా, ఈ గడి అంతా, ఈ తరుణం అంతా, ఈ రోజులన్నీ విమర్శించే రోజులు ఇవి. హలో, బుధవారం మాట్లాడే దేవుడే విమర్శిస్తాడని. కానీ ఈ పూట మనల్ని ఎవరు విమర్శించబోతున్నారో చెప్తా. ముందల ఈ కాలాన్ని ఎరగండి, ఈ గడియని ఎరగండి. ఇది విమర్శించే గడియ, ఇది విమర్శించే దినము. దేవుడు ప్రతి సంగతిని బట్టి విమర్శిస్తాడు, ప్రతి సంగతిని బయటికి లాగుతాడు. నువ్వు ఆరాధన ఎలా చేస్తున్నావో, మందిరానికి ఎలా వస్తున్నావో, శుద్ధీకరణకు ఎలా వస్తున్నావో, బల్లని ఏ చేతులతో పట్టుకుంటున్నావో, ఎలాంటి హృదయంతో తింటున్నావో, నీ చూపులు ఎలాగున్నాయో, నీ మనస్పర్ధలు ఎలాగున్నాయో, నీ ఆరాధన ఎలా ఉంది, నీ కానుక ఎలా ఇస్తున్నావు, నీవు స్తుతులు ఎలా చెప్తున్నావు, ఇవన్నీ కూడా కష్టంగానా, భారంగానా, దుఃఖంగానా, బేజారిపోయా, చెయ్యాలి కదానా, నువ్వు ఎలా చేస్తున్నావు? ఇవన్నీ దేవుడు, ఇది విమర్శ దినం కాబట్టి, విమర్శ దినాలు కాబట్టి ఇవన్నీ దేవుడు రేపో మాపో నిన్ను అడగబోతున్నాడు. దేవుడు నిన్ను విమర్శించబోతున్నాడు. పార్ట్ 1 దేవుడు విమర్శించాడు. ఈ సమయాన్ని మనందరం ఎరుగుదుముగాక. అయితే ఎలీషా గారు ఒక మాట అంటున్నారు చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు గమనించగలిగితే ప్రియ సహోదరి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. దేవునికి స్తోత్రం. బైబిల్ త్వరగా తీసే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సంపాదించుకోవడానికి ఇది సమయమరా బాబా. ఈ సమయం ఏం చెప్తున్నాడు ప్రసంగి గ్రంథకర్త? విమర్శించు సమయం ఇది. ఇంకా దోచుకోవడానికి, ఇంకా సంపాదించుకోవడానికి ఏంటి? ద్రాక్ష తోటలేంటి, దాసదాసీలేంటి, ఎడ్లనేంటి, పాడేరులనేంటి, బంగారాలు ఏంటి, నాకు రాబారాలు, డబ్బు సంపాదించుకోవడానికి ఇది సమయమరా గ్యాజీ? ఇది సమయమా నువ్వు కూడబెట్టుకొని? ఇది సమయమా?
ఈ సమయం ఏంటో ఎరిగి ఉన్నారా? ఈ సమయం ఎలాంటిదో ఎరుగుతున్నారా? ఈ సమయము ఏ ఏ ఏ గడియో ఇది ఎరిగారా? ఇది విమర్శించు గడియ. ప్రతి వాని సంగతులను బట్టి దేవుడు విమర్శించే గడియ. ప్రతి వాని సంగతులను బట్టి, ప్రతి సంగతిని బట్టి దేవుడు విమర్శిస్తాడు. గెహజీతో ఎలీషా మాట్లాడుతున్నాడు, ఇది సమయమా? ఇది సమయమా? ఇది సమయమా? ప్రార్థనకు రాకుండా ఇంటి దగ్గర ఉండటానికి ఇది సమయమా? వాక్యము చదవకుండా ఏదేదో మాట్లాడడానికి ఇది సమయమా? ఇంకా మారు మనసు పొందకుండా ఎగస్టాలు వేసుకుంటా తిరగటం ఇది సమయమారా? నువ్వు ఈ జోక్స్ వేసుకొని తిరగడానికి సమయమా? డబ్బు సంపాదించుకోవడానికి నీ కడుపు నిండు మట్టుకు వస్తున్నాయిగా, చాలుగా, ఇక సమయమా? ఓ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి సమయమా? ఓవర్ టైంలు సర్వీసులు చేయడానికి సమయమా? ఓవర్ టైంలు వెళ్ళిపోవడానికి ఇది సమయమా? ఈ సమయాన్ని గుర్తుపట్టవా? ఈ సమయాన్ని నీకు తెలియదా? ఇది విమర్శ సమయం. ఇది నీ ప్రవర్తన, నీ సంగతులు, నీ ఆలోచనలు, నీ నడవడికను బట్టి దేవుడు విమర్శించబోయే సమయం ఇది. యాదమర్చి ఓవర్ టైంలు పనులు చేసుకుంటా, ఓవర్ టైంలు ఇంకా ఏదో చేసుకుంటా, ఇక దేన్నో కూడబెట్టుకుంటా, దేన్నో సంపాదించుకుంటా ఉండడానికి ఇది సమయం కాదు అని గెహజీతో ఎలీషా చెప్తూ ఉన్నాడు. ఈ సమయాన్ని మీరు గుర్తించగలిగితే, ఈ సమయాన్ని గనక మీరు గుర్తించగలిగితే ఎక్కువ మారు మనసు పొందటానికి, పశ్చాత్తాప పొందటానికి, మారు మనసు పొంది దేవుని పాదాల దగ్గర పడిపోవడానికి మీరు ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సైలెంట్గా ఉండమాకండి. దేవునికి మహిమ కలుగునగాక. మీరు మారు మనసు పొందే వాళ్ళు అయితే, మీరు పశ్చాత్తాపం పొందే వాళ్ళు అయితే ఈ గడియను మీరు ఎరుగుతారు. ఏంటిది గడియ? న్యూస్ చూస్తున్నారా? ఆ న్యూస్లో ఎన్ని భయంకరమైన విప్లవాత్మకమైనటువంటి స్టోరీలు వస్తున్నాయో చూస్తున్నారా? చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు, చిన్న పిల్లల మీద రేప్ కేసులు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, 5 నెలల పాప మీద కూడా. ఏమండి, కొంచెం మేలుకోనండి దయచేసి. ఇది విమర్శించబోయే సమయం అని గుర్తు ఎరగండి. నీ ప్రవర్తనలు బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ నడవడికలను బట్టి, నీ ఆరాధన ఎలా, నీ భక్తి ఎలా, నీ పాట ఎలా, నీ చప్పట్లు ఎలా, నీ స్తోత్రాలు ఎలా, ఇవన్నీ దేవుడు బయటికి లాగే సమయం ఇది. దేవుడు చెప్పకనే చెప్పాడు, నేను వచ్చే టైంలో ఎన్ని జరుగుతాయి, బీభత్సం, విప్లవాత్మక, వామ్మో అనుకునేటువంటి ఒక విషాదమైనటువంటి స్టోరీలు వస్తాయి అని చెప్పాడు. అలానే వస్తున్నాయి. మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమైంది. మనకు రీల్స్ చూడటానికి సరిపోతుంది, న్యూస్ ఏం చూస్తాం? ఒకసారి అది చూస్తుంటే బొంబేలు ఎత్తుకుపోయి ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తుంది నాకు. అవన్నీ నేను ఒకసారి చూస్తుంటే, వామ్మో, ఇక ప్రభు ఇంకెక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. ఇది విమర్శ సమయం. ఇది దేవుడు నన్ను గురించి ఏమేమి విమర్శిస్తాడో, నా భక్తి ఎలాగుందో, నా ఆరాధన ఎలా ఉందో, నా వాక్య పరిచర్య ఎలా ఉందో, నా నడవడికి ఎలా ఉందో, నా ఆలోచన ఎలా ఉందో అని నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఇంకా కొంతమంది ఇంకా పాపం దాంట్లోకి రాలా, ఇంకా ఓవర్ టైం పనులు చేసుకుంటా కూర్చుంటున్నారు. కొంతమంది ఇంకా సాలట్లేదు కదా, వాళ్ళకి ఎంత వచ్చినా సాలట్లేదు, ఎంత తింటున్నా మరి సాలట్లేదు వాళ్ళకి. ఇదే సమయము ఎరగకుండా ఏదో వస్తున్నావు అంతే, ఏదో వస్తున్నావు మందిరానికి, శుక్రవారం ఆదివారం వచ్చింది వస్తున్నావు అంతే. ఇక మిగతా టయాలన్నీ నీయే, ఇక మిగతా సమయాలన్నీ నీవే. ఏదో శుక్రవారం 6 to 9 మాత్రం దేవునిది, ఆదివారం 6 to 9 మాత్రం దేవునిది. ఇక మిగతా టయాలు ఉంటాయి చూసావా, మిగతా గంటలు ఉంటాయి చూసావా, మిగతా నిమిషాలు ఉంటాయి చూసావా, ఇక నీ తర్వాత ఎవరికైనా ఇవన్నీ నువ్వు గ్రహించగలిగావా? చుట్టుపక్కల ప్రదేశాలను గ్రహించగలుగుతున్నావా? చుట్టుపక్కల జరుగుతున్న మారణ హోదాలను గ్రహించగలుగుతున్నావా? చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి, సంచలనాత్మకమైనటువంటి ఆ కేసులు కనుక నువ్వు గ్రహించగలిగితే ఈ పాటికి నీకు మారు మనసు రావాలి. ప్రభు చెప్పకనే చెప్పాడుగా, ఆయన చెప్పారు, ఆయన చెప్పినట్టే జరుగుతుంది. ఆయన వస్తున్నప్పుడు భయాందోళనకు గురయ్యే పరిస్థితులట, భయోపేతాల్ని, ప్రజలను భయోపేతాలు చేసేటువంటి సమయాలు, సందర్భాలు ఉర్రెక్కిపోతాయి ప్రపంచంలో. కొంచెం న్యూస్ చూడండి, సినిమాలు సీరియల్ ఆపి, దానిని బట్టి నీకు మారు మనసు వచ్చి ప్రార్థన చేస్తామని చూడమంటున్నాను. త్వరగా నువ్వు మారు మనసు పొందుకోవాలని, త్వరగా నువ్వు మారు మనసు పొంది దేవునికి విధేయురాలు అయిపోవాలని, ఈ సమయాన్ని గుర్తెరగాలని,
ఈ దాసీలను, ఇవి ద్రాక్ష చెట్లను, ఎడ్లను, పాడేర్లను సంపాదించుకునే రోజులు ఇవి కాదని, మారు మనసు పొందవలసిన రోజులని, ఆయన దగ్గర పశ్చాత్తాప పడవలసిన రోజులని, నీ పాపమునకు యేసు రక్తము ద్వారా శుద్ధీకరించబోయేటువంటి రోజులని నీవు గ్రహించిన తొలిటి రోజే. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పరే? చెప్పాలనిపించట్లేదా? మారు మనసు లేని ప్రజలారా, ఎప్పుడు వస్తుందిరా మీకు మారు మనసు? ఈ సమయాన్ని గ్రహించండి. ఆమెన్ చెప్పండి. అంటే నేను ఏం చెప్పా? గ్రహించండి అన్న. నువ్వేమన్నావు? ఆమెనంటే అది జరుగునుగాక అని అర్థం అని చెప్తున్నాను. ఈ సమయాన్ని గ్రహించండి. ఆమెన్. అది జరుగునుగాక, నేను గ్రహించుదునుగాక. ఈ సమయాన్ని నేను గ్రహించుదునుగాక. ఈ సమయాన్ని నా మనస్సులోని పెట్టుకుందునుగాక. అయితే వినండి, ఈ గెహజీగాడు మీకులాగా సమయాన్ని ఎరగకుండా, కాలాన్ని ఎరగకుండా, విమర్శించే సమయం అని గెహజీ ఎరగకుండా, ఆ డబ్బు కోసం, బంగారం కోసం, వెండి నగల ఆ మనుగుడు కోసం, ఆ ద్రాక్ష తోటల కోసం, దాసీల కోసం ఉర్రెత్తును పరిగెడుతున్నాడు పాపం నీకులాగా పిల్లోడు. అటు సమయాన్ని గ్రహించట్లేదు, కాలాన్ని గ్రహించట్లేదు. అటు గడియారం చూసుకునేవాడు ఆడు ఎప్పుడు కూడాను. కాలచక్రం అంతా నా ప్రభు చేతిలో ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. సమయములు అంతా నా ప్రభు చేతిలో ఉన్నాయి. గడియారాన్ని చూసి పని చేసుకునేవాళ్ళు, గడియారాలు చూసి మందిరాలకు వచ్చేవాళ్ళు, గడియారాలు చూసి మందిరం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. పొందేవో మారు మనసు నువ్వు. ఏమి గడియారం? ఆలోచించండి. అందుకే వాక్యం 2 గంటలని చెప్పుకెళ్ళిపోతాను. నేను గడియారం పెట్టుకున్నాను, నాకు చిరాకు. ఎందుకంటే ఫ్రీగా చెప్పుకెళ్ళిపోతాను అంతే. దేవునికి స్తోత్రం. అడావడిగా టెన్షన్గా వాచ్ చూసుకుంటా అంత సీన్ మనకుండదు. దేవుడే నడిపించునుగాక. ఆయనే నడిపిస్తాడు. ఎంతవరకు మాట్లాడాలో, మీకు ఎంతవరకు ఎక్కిద్దో, మీకు ఎంతవరకు తినగలరు అంతవరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గెహజీ ఎలా అంటాడు? వీళ్ళంటాడు ఈ గెహజీ. ఆడు కాలాన్ని ఎరగల, సమయాన్ని ఎరగల. ఇక ఏమనంటే టైం చూసుకుంటూ ఉంటాడు. అయ్యగారు వస్తున్నాడు బయటికి, ఈ దాసేద్దాం, ఎంతసేపు పరిగెత్తా, ఎంతసేపు వచ్చేసా, ఎంతసేపు దోచుకున్నా, ఎంతసేపు సంపాదించా, ఇదే గోల. ఆ గడియారం చూసుకుంటా దొరికిపోయాడు. మరి ఎలీషా గారు మామూలు ఆయన కాదు, ఆయన ప్రవక్త కదా. అతని విషయాలన్నీ చెప్పేశాడు, ఓపెన్గా చెప్పేశాడు. ప్రవక్త కదా. నా మనసు నీతో రాలేదా గేజీ? ఇది అసలు సమయమా? ఇది కాలమా? నువ్వు సుఖపడటానికి, నువ్వు సంపాదించుకోవడానికి, కడుపు నిండా తినటానికి, వెనక 4 రాళ్ళు వేసుకోవడానికి ఇది సమయం కాదురా బాబు. ఈ సమయం ఏంటో తెలుసు? ఇది విమర్శన సమయం. దేవుడు ఎక్కడ విమర్శిస్తాడోనని నీవు పశ్చాత్తాపడాలి, నీకు తలబాదుకోవాలి, నీకు ఉపవాసాలు ఉండాలి, జాగారాలు చేయాలి. ప్రభువా నన్ను శుద్ధీకరించు. ఆ రోజులు కదండి ఇవి, ఆ దినాలు కదండి ఇవి. దానికోసమే పరితపించిపోవాలి, దానికోసమే పరిగెత్తాలి. అయితే ఒక వ్యక్తి అలానే చేశాడు. ఆ వ్యక్తికి నాకు ప్రాణం ఇచ్చేయడానికన్నా వెనకండి, అంత ఇష్టం నాకు ఆ వ్యక్తి అంటే. బైబిల్లో గొప్పవాడండి, మహానుభావుడు. ఊరియా ఎవరో కాదండి, గొప్పవాడు ఊరియా. ఒకరోజు యుద్ధం చేస్తున్నాడు. యూరియా యుద్ధదండలో ఉంటే దావీదు మహారాజు యూరియాని పిలిపించి, యూరియా నీ భార్య దగ్గర పోరాదు, నీ భార్య దగ్గరికి వెళ్ళి సుఖపడు, లేదంటే మంచి భోజన పదార్థాలు తిను. ఏంటి? యుద్ధంలో ఉన్నోడిని పిలిచి భార్య దగ్గర పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? ఆల్రెడీ దావీదు మహారాజుతో వాళ్ళ భార్య గర్భవతి అయిపోయింది. డాబా ఎక్కాడు, చూశాడు, స్నానం చేస్తుందని తెచ్చుకున్నాడు, పాపం చేశాడు, ఆమె గర్భవతి అయింది. ఆ నింద ఎక్కడ ఈయన మీద పడిపోద్దానని తన భర్తే చేశాడని తన భర్తను పంపించేద్దామని యుద్ధం చేస్తున్నాడిని సగంలో పిలిపించేసి, అయ్యా నీ భార్య దగ్గరికి వెళ్ళి పడుండు రాదు, మంచి భోజన పదార్థాలు తినరాదు అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి మహానుభావుడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. 2వ సమూయేలు 11:11. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగా
భోజన పానములు చేయుటకును భోజన పానాలు చేయడానికి నా భార్య యొద్ద పరుండుటకును నా భార్య దగ్గరికి నేను వెళ్ళి పరుండడానికి నేను ఇంటికి పోదునా నేను ఇంటికి పోతానా నీ తోడు నీ ప్రమాణము తోడు నీ జీవము తోడు నేను అలాగు చేయువాడను కానని చేతులెత్తి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ ఊరియా అంటున్నాడు, నేను సుఖపడటానికి, నేను మంచి భోజన పదార్థాలు తినటానికి, నా భార్య దగ్గరికి వెళ్ళి నేను పరుండటానికి నేను అలాంటి కాదయ్యా. ఊరియాకి సమయము తెలుసు, ఊరియాకి కాలము తెలుసు. యుద్ధ రంగములో మందస్సం ఉంది, యుద్ధ రంగములో నా సేవకులు ఉన్నారు, యుద్ధ రంగములో ఆ యుద్ధము జరుగుచుండగా సేవకులను అదుగో పరిశుద్ధాత్మ దేవుని మందస్సాన్ని వదిలిపెట్టి నా భార్య దగ్గరికి వెళ్ళి పరుండమంటావా? రాజా, నేను అలాంటి వాడును కాదు. ఆఫర్ వస్తే ఎవడు వదులుకుంటాడు? నీకు రాకట్ట ఉన్నావు కానీ ఈరోజు చర్చి మానేయండి పర్లేదులే అంటే బో స్తోత్రం చెల్లింతుము. ఈరోజు వర్షం పడుతుంది, అయ్యగారు ఎప్పుడైతే గ్రూపులో చర్చి లేదని చెబుతాడని ఎదురు చూసుంటారు. దేవునికి స్తోత్రం. ఏదైనా ఉంటుంది చర్చి అంటే మీకు అవకాశం వస్తే మీరు ఎగురుతారు. మీకు రాక బుద్ధిమంతులు అయ్యారు మీరు. హలో, వచ్చి బుద్ధిమంతులు కాదు మీరు, రాక. ఈ ఊరి అలాగా నీకు అవకాశం వచ్చిందనుకో ఇక చలో కంటికి కనపడవు. ఇక కాదులేండి అయ్యగారు అట్లా కాదు, మేము ప్రార్థన చేస్తాంలేండి, ఎందుకు వద్దు అంటున్నారా? అట్టగనరు. వందనాలు అయ్యగారు, అబ్బో వందనాలు, రేపు కలుద్దాం అయ్యగారు, అయితే ఒక స్తోత్రం, వందనాలు. కాదులేమ్మా మీరు అలసిపోయారులేమ్మా, వద్దులేమ్మా పూటకు మీరు రావద్దులే. కాదులేండి అలసిపోలేమండి, ప్రార్థన చేస్తాం అని చెప్పేవాళ్ళు ఉంటారా? అవకాశం రాక బుద్ధిమంతులైన వారు బుద్ధిమంతులు గారు. అవకాశం వచ్చినా బుద్ధిమంతులైన వారే బుద్ధిమంతులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవకాశం రాక ఎవడన్నా బుద్ధిమంతుడు అవుతాడు రా బాబు, దాని పెద్ద గొప్ప కాదు. అవకాశం వచ్చింది కదా, నువ్వు బుద్ధిమంతుడుగా ఉన్నావా? ఊరియాని దండులో నుంచి పిలిచి యుద్ధం జరుగుతుండగా మందసం అక్కడ ఉంది, సేవకులు అక్కడ ఉన్నాడు, నుంచి పిలిచి నీ భార్య దగ్గరికి వెళ్ళి పరుండు, నువ్వు సుఖపడు, నువ్వు మంచి భోజన పదార్థాలు తిను, ఎంజాయ్ చేయి, 2 రోజులు నీకు లీవ్ ఇస్తున్నాను అన్నాడు. నాకు లీవ్ వద్దు పోవద్దు అన్నాడు. నాకు లీవ్ వద్దు ఏమొద్దు, నేను అలాంటి వాడు కాదు, చిన్నదా బ్యాచ్ కాదు, సగం మంగళం బ్యాచ్ కాదు నాది, లీవ్లు ఇస్తే తీసుకునే బ్యాచ్లు కాదు, రావద్దంటే మానేసే బ్యాచ్లు కాదు, ప్రార్థన చేయొద్దులేమో పడుకోమో 2 గంటలు చేసావు కంటే పడుకునే బ్యాచ్ నాది కాదా. ఈ సమయాన్ని ఎరిగిన వాడను నేను, అలాంటి వాడిని కాదు రాజా. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు, సారీ. వెళ్ళలేదుగా ఇంటికి, వెళ్ళలా. ఏమండి, నీ మనస్సాక్షి మీద మీరు చేసుకోండి. అవకాశం వస్తే నువ్వు మానేవా? అవకాశం వస్తే ప్రార్థన చేయకుండా ఉండవుగా? అవకాశం వస్తే ఏ పని చేయడానికైనా సిద్ధమేగా? అవకాశం రాకేగా బుద్ధిమంతురాలవయ్యావు. అవకాశం రాకే కదరా నువ్వు బుద్ధిమంతుడు అయింది. అవకాశం వస్తే బుద్ధిమంతుడైతే అది గొప్ప కదరా నాయన. నేను చెప్పేది అర్థమైన వాళ్ళు, నా బాధ అర్థమవుతుంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ ఏంటో బుద్ధిమంతుల్లా కూర్చుంటూ ఉంటారు ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం. కానీ బుద్ధిమంతుడు ఎవడు? అవకాశం వచ్చినా నాకొద్దు, నేను పరుండను, నేను మానను, నేను ప్రార్థన చేస్తాను, ఆడు బుద్ధిమంతుడు, ఆడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఈ ఊరియా ఒక నీతిమంతుడిగా మారాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, నా గోల ఏంటంటే ఈ సమయం ఎరగండి. గెహజీగాళ్ళలాగా ఎంతసేపు పరిగెడదాం వాటి కోసం వీటి కోసం అని వద్దు. అవి పరిగెత్తకపోయినా వస్తాయి, నేను చెప్తున్నాను కదా. అయ్యేమున్నాయండి, అవి పరిగెత్తకపోయినా వస్తాయి, దాని పెద్ద బ్రహ్మాండం కాదండి. నువ్వు దానికోసం పెద్ద బిల్డప్ ఇచ్చేసి పరిగెత్తడం, దానికోసం ఇదవ్వటం అవసరం లేదు. ఆయన తట్ట పైకెత్తాడంటే 12 గంపలు. నేను చెప్తున్నాను కదా మీకు, అంత పెద్ద నువ్వు రిస్క్ చెందాల్సిన అవసరం లేదు. ఆ రొట్టెలో చేపల కోసం ఎక్కడికో కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. ఓవర్ టైంలు చేయాల్సిన అవసరంలా, చాలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెప్పు, వచ్చినాయి చాలు. ఓవర్ టైంలు, ఎక్స్పెరిమెంట్లు, బేటాలు గీటాలు ఏమేమో అక్కర్లా. ఉన్న పొలంగా దేవుడిచ్చి నన్ను తీసుకొని నోరు మూసుకొని తిని కోమ కూర్చుంటే చాలు, దాంతో లాక్కొస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అంత ఎందుకు అసలు పేద విధవరాలు ఇంటికి వచ్చేద్దాం రండి ఒకసారి. బైబిల్లో కాదు, నా దగ్గరికి రండి. పేద విధవరాలు ఇంటికి వెళ్తే నువ్వు
ఆమె దగ్గర ఏముందండి? తొట్టులో కొంచెం పిండి ఉంది, బుడ్లో కొంచెం నూనె ఉంది. అదే 3 సంవత్సరాలు రాలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. అట్టాగే వస్తది. నువ్వు పెద్దయ్యాను కష్టపడాల్సిన బిల్డప్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనే పొద్దుగూకులు పని చేస్తున్నాను, కష్టపడిపోతున్నాను. అయి ఎట్టాగైనా దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు మనకు అన్యాయం చేయడు. ఆమేన్ చెప్పండి. నీరసంగా వచ్చింది మరి ఆమేన్. దేవుడు అన్యాయం చేయడు. మీకు ఎవరైనా చేసేసాడారా దేవుడు అన్యాయం? వామ్మో నాకు అన్యాయం చేసి చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళు, వామ్మో దేవుడు అన్యాయం చేశాడే అక్క. ఎవడికి అన్యాయం చేసింది దేవుడు? నువ్వు చేసి అన్యాయం దేవుడు చేశాడంటావా? దౌర్భాగ్యుడా, నీ మాటలు వల్లకాట్లు కలిసిపోవును గాక. అటు చనిపోయే వాళ్ళ దగ్గర ఏడితే వాళ్ళ మూతి మీద కొట్టండి. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే ఫ్లోలో కూడా రాకూడదు ఆ మాట. అదేంటి అసలు? అదే మాట దరిద్రమైన. అన్యాయము చేసేది మీరు, ఆయన కాదు. ఆయన ఎప్పుడూ అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయము చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా గోల్ ఏంటంటే, నువ్వు సమయాన్ని ఎరుగు. అప్పుడు గెహజీగాళ్ళలాగా ఉండకుండా ఊరియాలాగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పు. ఊరియా ఎలా అంటాడు? సమయాన్ని ఎరిగినాడు. అబ్బా ఇప్పుడు నేను తినలేయ్యా, తిన్నా. ఊరి ఎల్రా, నీ భార్య నాటుకోడి చికెన్ వండిందంటే ఎల్రా, నువ్వు కొద్దయ్యా, నేను అట్టంటోండు కాదు అంటున్నాడు. నువ్వు తెగ తినేయవు కొండల మీద పడిపోయి. చెప్తున్నా, నీ బుద్ధి చెప్తున్నా. నాకు ఎలా తెలుసు అంటే నేను ఆత్మ ప్రత్యక్షత కలిగిన అని చెప్పానుగా. మీరు నన్ను ఏం పట్టించుకోవట్లేదు. మీరు నా గురించి మీకు ఇంకా సరిగ్గా తెలియదట్టింది. నేను ప్రతి కుటుంబంలో చెప్పేస్తాను. ఇవాళ నాకు భలే జోక్గా భలే నవ్వు వచ్చింది నాకు. జెరూషక్కల ఇంట్లో ప్రార్థన పెట్టాం. వాక్యం దేవుడు దడదడలాడిచ్చేసాడు. మీకు తెలిసిన విషయమేగా, వాక్యంతో మొహమాటాలు ఉండవు, సమృద్ధిగా పెట్టి పంపిస్తాడని. వాక్యం అయిపోయి వాక్యంలో నాకు మీరు రొయ్యల కూర అంటే నాకు ఇష్టం, మీరు వండినా వండకపోయినాను అన్న. నిజంగానే వండారు ఆ కూర, నాకు తెలియదు. నాకు రొయ్యల కూర అంటే ఇష్టమో, మీరు వండినా వండకపోయినా చెప్తున్నాను. నాకు ఇష్టమైంది పెడితే నేను సంతృప్తి పొందుతాను. దేవుడికి కూడా ఇష్టమైన పని చేస్తే దేవుడు సంతృప్తి పొందుతాడు. ఆయనకి ఇష్టం లేని పని చేస్తే సంతృప్తి పొందడని నాకు రొయ్యల కూర ఎగ్జాంపుల్ తెచ్చి చెప్తే నిజంగా రొయ్యల కూర గిన్నె వచ్చింది. మరి ఇదేంద్ర బాబు, నాకు వెళ్ళి చూసి అందరు నవ్వుతున్నారు పిల్లలు. నేను ఆత్మ ప్రత్యక్షత అని చెప్పా. నీ బండారం అంతా బయట పెడతా, మళ్ళీ ఎక్కువ మాట్లాడబాక. అనిగమనుకుంటు దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు అంతా చెప్తుంది విను, నీకోసమే. నీకు పేరు పెట్టి చెప్పక్కర్లేదు, పరువులు పోతాయి. ఎవడు మరి ఒరే వెళ్ళరా, నీ భార్య దగ్గరికి వెళ్ళరా, సుఖపడరా అంటే ఇక్కడ సుఖపడేవాళ్ళు లేరా? వెండి నగర ఆభరణాలు వేసుకునేవాళ్ళు లేరా? ఇక ఇష్టం వచ్చినట్టుగా ఇక ఎద్దు కొమ్ము తిరిగినట్టే, ఇక నీకు అవకాశం దొరికితే, నీకు ఛాన్స్ వదిలేస్తే, ఫోన్లే పాపమని వదిలేస్తే చాలు, ఇక నిన్ను ఎవడు ఆపలేడు. ఒకవేళ గెహజీ లాగుందేమో నీ పరిస్థితి. కాలాన్ని ఎరగకుండా ఇది వర్షాకాలం అయ్యగారంటావేమో. దరిద్రపు దాని అది కాదు నేను చెబుతుంది. కాలాన్ని ఎరగమంటే ఈ కాలం సంపాదించుకునే కాలాలు కాదు. అది నేను చెప్తుంది. దేవునికి స్తోత్రం. సంపాదించుకొని ఇక లోకాశల వైపు, ఇక లోకం వైపు వద్దాకలు చూసే కాలం ఇది కాదు. ఈ కాలము విమర్శ సమయం ఇదంతా. నువ్వు చేస్తున్న ప్రతి సంగతిని బట్టి దేవుడు విమర్శిస్తాడు. నిన్ను నిలబెట్టి నువ్వు ఆరాధన ఎలా చేస్తున్నావు, ప్రార్థన ఎలా చేస్తున్నావు, చేతులు ఎలా ఎత్తుతున్నావు, మోకాలు ఎలా ఎత్తుతున్నావు, చర్చికి ఎలా వస్తున్నావు, నువ్వు ఇష్టపూర్వకంగా వస్తున్నావా, నలిగిపోయి వస్తున్నావా, వేసారిపోయి వస్తున్నావా, విసుగుపోయి వస్తున్నావా, తిడతాడని వస్తున్నావా, కొడతాడని వస్తున్నావా, రానివ్వడని వస్తున్నావా, ఇవన్నీ బయటికి లాగుతాడు ఇష్టం. నువ్వు దేనికి దానికి నువ్వు చూసుకోవాలి. ఇక పొద్దుగోకలికి లోకం పైకి కాదు నువ్వు చూసుకో. ఈ సమయాన్ని మనందరము ఎరుగుదుముగాక. ఈ సమయాన్ని మనందరము ఎరుగుదుముగాక. ఆయన విమర్శించు సమయమున నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చెప్తున్నా వినండి. ఆయన విమర్శించేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 12వ అధ్యాయము 41 తెరుచుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున అదుగో విమర్శన కనపడుతుంది. విమర్శ సమయములో నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. పార్ట్ 1 బుధవారం చెప్పా, దేవుడే విమర్శిస్తాడు. పార్ట్ 2 నినివే పట్టణపు ప్రజలు విమర్శిస్తారంట. ఎవరిని? మనందరిని నుంచోబెట్టి
విమర్శిస్తారట. నినివే పట్టణం వాళ్ళు పక్కన పెడతాడంట దేవుడు. వినండి, ఎన్ని జరుగు సమయాలు. నినివే పట్టణాలు నీ మీద నేరస్థాపన చేయడానికి వస్తారంట. ఏమని? యోనా ఒక్క ప్రకటన చేస్తే నినివే వారు పశువుల దగ్గర నుంచి రాజుల దగ్గర అందరు పస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు పస్తునున్నారు, అందరు మారు మనసు పొందేశారు. ఒక్క ప్రసంగానికి మారు మనసు పొందారు. మళ్ళొకసారి చదువమ్మా, వచ్చిన ఎంత నచ్చిందో నాకు. నినివే వారు యోనా ప్రకటన విని, అదిగో యోనా చేసిన ప్రసంగం విని మారు మనసు పొందిరి గనుక, మారు మనసు పొందేశారు గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో JHS మినిస్ట్రీస్ తో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. వారి మీద నేరస్థాపన చేస్తారా? ఇదిగో ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు మన సంఘములో సంచరించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని ఘనపరచాలి. యోనా కంటే గొప్పవాడి బలిపీఠం మీద రగులుతున్నాడు. యోనా కంటే గొప్పవాడి స్థలములో సంచరిస్తున్నాడు. ఆయనే ఆత్మ స్వరూపియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నినివే వారు అంటున్నారు, యోనా ప్రసంగం చెప్తే మేము మారిపోయాం. యోనా కంటే గొప్పవాడు మీ మధ్యకు వచ్చి మీతో మాట్లాడుతుంటే మీరెందుకు మారట్లేదని నినివే వారు మీ మీద నేరస్థాపన, విమర్శ చేస్తారట. విమర్శ ఎవరు? ఒక్క ప్రసంగానికి మారిన వారు, ఒక్క ప్రసంగానికి ఉపవాసాలు ఉన్నవారు, ఒకే ఒక్క ప్రసంగానికి గుండెలు బాదుకున్నవారు. ఎరా బాబు, ఎన్ని ప్రసంగాలు. వాళ్ళు అంటున్నారు, మాకు చెప్పింది యోనా, మీకు చెప్తుంది ఆత్మస్వరూపుడైన దేవుడు. దేవుడే కృపాసత్య సంపూర్ణుడుగా ఆత్మస్వరూపుడుగా దైవజనుల్లో ఉండి నీతో మాట్లాడుతుంటే, ఆయనే వచ్చి నీతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మారట్లేదని, అయ్యా మా దైవజనుడు యోనా. ఎందుకు యోనా 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 అంటున్నానంటే, యోనాలో ఉన్నటువంటి ఒక 4 చెడ్డ లక్షణాలు చెప్తా మీకు. అర్థమైందా? ఒక 4 చెడ్డ లక్షణాలు చెప్తా. ప్రవక్తే, దైవజనుడే కాదంట్లా, కానీ 4 చెడ్డ లక్షణాలు. ఒకటి, పడవ ఎంత అతలాకుతలం అయిపోతున్నా, పడవలో ఉన్నవారు ఎంత బొంబేలెత్తుతున్నా నిద్రపోతున్నాడు. ఒకటి, నిద్రపోయే దైవజనుడు యోనా. వినండి, యోనాకి ఆన్లైన్ ప్రేయర్లు రావు, ఆన్లైన్ ప్రేయర్లు చేయడు. మీ బ్యాచే. రాత్రులు మెలకువకుండా ప్రార్థనలు చేయడు. నిద్రపోయే దైవజనుడు యోనా. రెండోది, దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి వచ్చినాడు యోనా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ యోనా గురించి మీరు స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకటి, యోనా నిద్రపోయేవాడు, నిద్రపోయే దైవజనుడు. 2, యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోయినవాడు. 3, యోనా దేవుడు యోనాకి అలసిపోయాడని స్వర చెట్టు విత్తనం వేస్తే అది మొలిచిపోయింది. దేవుడు స్వర చెట్టును మొలిపించాడు. స్వర చెట్టుని మొలిపించి స్వర చెట్టు నీడన కూర్చోబెట్టినటువంటి దేవుడు యందు ఆనందించకుండా ఈ యోనా స్వర చెట్టుని చూసి ఆనందిస్తున్నాడు. వినండి, మీకు అర్థం అవ్వాలి. 1, నిద్రపోతూ. 2, దేవుని సందులోంచి భయం భక్తి లేకుండా పారిపోయేవాడు. 3, దేవుడే సొర చెట్టు వేసి సొర చెట్టు నీడను నువ్వు విశ్రమించురా అంటే దేవుడు సొర చెట్టు వేసిన దేవుడి యందు సంతోషించకుండా సొర చెట్టును చూసి సంతోషిస్తున్నాడు. చెప్తున్నాను మీకు అర్థమవుయేటట్లుగా. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. నువ్వు ఎవరిని బట్టి సంతోషించాలి? ఉద్యోగాన్ని బట్టా? యోనా అట్ట కాదు, ఈ దైవజనుడు అట్ట కాదు. ఆ సొర చెట్టు నీడ ఏర్పాటు చేసిన దేవుణ్ణి బట్టి సంతోషించకుండా ఆ సొర చెట్టును చూసి ఆహా ఓహో ఈహి అని ఇకిలిస్తున్నాడు. ప్రజలిచ్చే కానుకలను బట్టి సంతోషిస్తున్నాడు, విశ్వాసులను బట్టి సంతోషిస్తున్నాడు, కానీ వాళ్ళని నడిపించే దేవుని బట్టి సంతోషించట్లా. మరి అతనిలో అలాంటి లక్షణాలు ఉన్నాయి. ఇక 4వదిగా చూసుకుంటే యేసు ప్రభు వారు అన్నారు, ఒరి యోనా 3 దినములు ప్రయాణం చేసి నువ్వు ప్రసంగం చెప్పాలంటే యోనా గారు 1 దినం అంత ప్రయాణం చేసి ఒక ప్రసంగమే చెప్పాడు. ఆయన చెప్పిన మాట కూడా సరిగ్గా కంప్లీట్ చేయలే. యోనా నిద్రపోయేవాడు. యోనా దేవుని సందులో అసలు నిలబడేవాడు కాదు, పారిపోయేవాడు.
యోనా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వర చెట్టు నీడను బట్టి సంతోషించేవాడు కానీ దేవుడిని బట్టి సంతోషించేవాడు కాదు. ఈ యోనా ఎవరంటే దేవుడు చెప్పిన మాట సగం చేసేవాడు, అంటే అరమంగలోడు అని చెప్పొచ్చు ఒక మాటలో. ఇంత బలహీనుడైనటువంటి దైవజనుడు ఒక్క ప్రసంగం చేస్తే నినివే పట్టణం అంతా మారిపోయింది. కొట్టండి చప్పట్లు. ఇప్పుడు వాళ్ళంటారు నినివే వాళ్ళు నిన్ను పక్కన పెట్టి, ఏమమ్మా యోనా గారులా గాదగా జయరాజు గారు నిన్ను విమర్శించేది ఎట్టుంటుందో చెప్తున్నా నీకు, లైవ్లో చూడండి. ఇప్పుడు జయరాజులో పనిచేసే ఆత్మది ఆత్మస్వరూపుడు కదా, సైన్యములకు అధిపతి యొక్క ఆత్మ యోనా కంటే మా దైవజనుడు కంటే దేవుడు గొప్పవాడు కదా, దేవుడే వచ్చి నీతో మాట్లాడుతున్నా నువ్వు మారట్లా. మా దైవజనుడు ఇంత బలహీనుడైనా, నిద్రపోయేవాడైనా, సొర చెట్టు నీడని చూసి సంతోషించేవాడైనా, దేవుని సందులోంచి పారిపోయేవాడైనా, 3 దినాలు ప్రయాణం చేసి ప్రసంగం చెప్పండి, 1 దినం అంతా ప్రయాణం చేసి ప్రసంగం చెప్పినాడు అంటే దేవుని యొక్క పనిని సగం చేసి సగం ఆపేసినోడు అయినా ఆయన ప్రసంగం చెబుతూ మేము మారిపోయాం. మా దైవజనుడు కంటే యేసయ్య గొప్పవాడు. యోనా కంటే గొప్పవాడు ఈ సంఘములో ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు భారతదేశంలో ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో సంచరించుచున్నాడు. మరి ఈయన చేసిన ప్రసంగానికి నువ్వెందుకు మారట్లేదని నినివే పట్టణం వాళ్ళు పక్క నుండి నేను కూర్చుతారు బుల్లె. అర్థమైందని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మూతే పొడవమని చెబుతాను నినివే పట్టణం వాళ్ళకి. పేర్లు చెప్పి నీ మొక్కలు చూపిస్తా దేవునికి స్తోత్రం. కొంతమంది అంటే ఏమో కోపం అవుతుంది, వాళ్ళు వాక్యం చేయరాళ్ళు. పేర్లు చెప్పి దాన్ని మాత్రం మూతే పొడవండి ఎర్రగా అయ్యేదాకని చెబుతా. వీడిని మాత్రం అసలు వదలదు, గోడకేసి గుద్దేయండి నినివే పట్టణం వాళ్ళారా. వాళ్ళ కోపం చూడండి. ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఇప్పుడు నినివే పట్టణం వాళ్ళు ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్కి ఎప్పుడు విమర్శ దినం వస్తుందా, మేము ఎప్పుడు పక్క నుండి వీళ్ళ మీద చెప్పాలా. ఒక ప్రసంగానికి మేము మారాం. మా దైవజనుడు బలహీనుడు, మా దైవజనుడు ప్రార్థన చేసేవాడు కాదు. ఆయన చెప్పిన ప్రసంగానికి మేమే కొద్దిగో గొప్ప ఒకరికొకరు పురు కొలుపుకొని, ఒకరికొకరు చేతులు కలుపుకొని, ఒకరికొకరు మేము రేగిపోయి మేము ఉపవాసాలని మారు మనసు పొందాం. దైవజనుడు సరిగా లేకపోయినా, దైవజనుడు కరెక్ట్గా లేకపోయినా, దైవజనుడు నిద్రపోయేవాడైనా, దైవజనుడు దేవుడి మాట సగం చేసి సగం చేసేవాడైనా, దైవజనుడు దేవుని సన్నిధి నుంచి పారిపోయేవాడైనా ఆ దైవజనుడు చెప్పిన మాట ఆయన చేస్తున్నాడు ముందులో సైతాన. నినివే పట్టణం వాళ్ళు ఏమండి, నినివే పట్టణం వాళ్ళు యోనాని ఏమన్నా అన్నారా? ముందులో ఆయన్ని జయ్యమనండి, అప్పుడు మేము చేస్తాం సైతానని. నా దైవజనుడు బలహీనుడే వాళ్ళు చెప్తున్నారు కదండి. యోనా ప్రసంగాన్ని బట్టి మారామేమో. మరి మీకంటే యోనా కంటే గొప్పవాడు మీ సంఘంలో ఉన్నాడు, మీరు ఎందుకు మారట్లేదు దౌర్భాగ్యులారా అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు. మిమ్మల్ని విమర్శిస్తారంట విమర్శ సమయంలో. పార్ట్ 2 అదిరిపోలేదు నీకు. నినివే పట్టణం వాళ్ళతో పడుతుంది నీకు ఇప్పుడు డిబేట్. ఒక్క ప్రసంగానికి మారు మనసు పొంది బట్టలు చింపుకొని గోని పట్ట వేసుకొని బూడిద పోసుకొని పశువుల దగ్గర నుంచి రాజుల వరకు మొత్తం ఉపవాసం ఉండి దేవుని బతిమలాడుకున్నారు. వాళ్ళు రాబోతున్నారు నీకు పోటీగా. జాగ్రత్త, వాళ్ళ ముందు ఫేస్ చేయగలవా? ఇన్ని వర్తమానాలని ఇంత ఆత్మతో నింపబడుతూ వాళ్ళ ముందుకు వెళ్ళగలవా మనం రేపటి రోజున? అని అనుకుంటారండి. తమాషాన విమర్శ అంటే. నినివే పట్టణం వాళ్ళందరూ కూడా మన సంఘాన్ని, భారతదేశంలో ప్రతి సంఘాన్ని పక్కన పెట్టి విమర్శించబోతున్నారు. నిన్ను పొడవబోతున్నారు, గుచ్చి పొడవబోతున్నారు. మా దైవజనుడు ఎవడో తెలుసా? మా దైవజనుడు తల తెక్కలోడైనా మా దైవజనుడు చెప్పిన మాటను బట్టి మేము ఒకరినొకరు పురికొల్పబడి మేము మారు మనసు పొందాం. మరి మీకేమై చచ్చింది? ఆత్మస్వరూపుడు సంచరించి ఆత్మస్వరూపుడు కార్యాలు చేసుకుంటా ఆత్మస్వరూపుడు మీకు మారు మనసు వచ్చేటువంటి అసలు జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో మొత్తం అంతా ఆత్మ ప్రత్యక్షత లేగా, మొత్తం అంతా మారు మనసు సభ లేగా, మారు మనసు కూటాలేగా, మారు మనసు వాక్యాలేగా, నువ్వు ఎందుకు మారలేదని నిన్ను అడుగుతారు. ఎందుకు మారలేదు? ఒక వారం కాపోయినా ఒక వారం అన్న నువ్వు డిసైడ్ అయిపోయి మారిపోవాలని బతుకు, ఎందుకు మారట్లేదు అని వాళ్ళు అడుగుతారంట విమర్శించే సమయం అంతా. జ్ఞాపకం చేసుకోండి. నినివే పట్టణానికి మన సంఘానికి వారు పడబోతుంది. దయచేసి ప్లీజ్ వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శలో వాళ్ళ నోట్లో నుంచి నువ్వు ఎందుకు మారలేదన్నటువంటి మాట మీరు రాణించుకోవద్దు. మా దైవజనుడి కంటే గొప్పవాడు జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో సంచరిస్తున్నాడు. జయరాజుది కాదు ఘనత,
ఆత్మస్వరూపైన సైన్యములకు అధిపతి ఒక యెహోవా నిలువెత్తు బుధవారం శుక్రవారం ఆదివారం 2 పూట్ల బలంగా కదులుతున్నాడు. ఇక్కడ ఆయన సంచరించుచున్నాడు. యోనా కంటే గొప్పవాడు ఈ సంఘములో ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు భారతదేశంలో సంచరిస్తున్నాడు. ఆయన ఎన్ని ప్రసంగాలు నీకు చెప్పాలి, నువ్వెందుకు మారలేదని విమర్శిస్తారు. ఎంతకీ నినివే పట్టణస్తుల్లో ఇంతకీ వారిలో ఏ మార్పు వచ్చింది చూద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. వాళ్ళలో ఏ మార్పు వచ్చింది అసలు? ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, తన చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏం మారారు నినివే? చెడు నడతలు మానేశారు. ఏంటి? ఆ బలహీనుడైన యోనా ప్రసంగం చెప్తేనా? అవునా, యోనా అభిషక్తుడు కాకపోవచ్చు, యోనా నిద్రపోయేవాడు కాకపోవచ్చు, ఓ మా దైవజనుడు బలహీనుడు కావచ్చు, మా దైవజనుడు చేతగానుడు కావచ్చు, కానీ నా దైవజనుడి నుంచి వచ్చుచున్న ఆత్మస్వరూపి ఒక మాట మేము స్వీకరించాం, అంతే మా చెడు నడత విడిచిపెట్టామంటారు యోనా నినివే పట్టణస్తులు. దేవునికి స్తోత్రం. నేను అదే కోరుకుంటున్నాను. దైవజనులు ఎలాంటోళ్ళైనా సంఘమంతా వధువుగా తయారవుగునగాక. నేను ఈ వాక్యం తర్వాత అదే ప్రార్థన చేస్తాను. చాలా మంది మా దైవజనుడు కరెక్ట్గా లేడు, అందుకే మేము చెదిరిపోయాము. దైవజనుడు కరెక్ట్గా లేకపోతే నువ్వు చెరిగిపోవాలి, చెడిపోవాలి అన్నటువంటి రూల్ ఎక్కడ పెట్టాడు దేవుడు? ఆలోచించండి. ఈ భారతదేశంలో ఇటువంటి సిస్టమ్ రావాలి. దైవజనులందరూ చాలా మంది 100లో 90 మంది 10% గొప్పవారు ఉన్నారు. 10% గొప్పవారు, మంచివారు, అపోస్తలులు, వారి ప్రాణమును, వారి యొక్క ధనమును, వారి సమయాన్ని వెచ్చించుచున్న వారు 10% ఉన్నారు. ఆ 90% దైవజనులు ఎలాగంటే యోనాలాగే, కానీ వాళ్ళ సంఘాల్లో ఉన్నవారు నినివే పట్టణస్తుల్లాగా ఉందరుగాక. ఆ ప్రార్థనలు చేయండి. రోజు నుంచి పూట నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో, తర్వాత ఆ సంఘాల గురించి ప్రార్థన చేయి. దైవజనుడు సరిగా లేకపోయినా దైవజనుడు నోటి నుంచి వస్తున్న మాట పట్టుకొని నీ బతుకు మార్చే మాట దాన్ని పట్టుకొని దాని కొరకు ప్రార్థన చేయి. యోనా నిద్రపోయేవాడుగా మేము నిద్రపోతామన్నారా నినివే పట్టణస్తులు? ఎబ్బే చే మంచి విశ్వాసులు నాకు ఉందురుగాక. ఆ నినివే పట్టణస్తుల్లాగా నాకు మంచి విశ్వాసులు నిమ్మని ప్రభుని అడుగుతున్నాను. ఇక్కడంతా రివర్స్ ఉంది సబ్జెక్టు. యోనా ఏమో నిద్రపోతాను, నేను నిద్రపోవడం గొడ్లు గుబుడాడు పొద్దున్న దాకుంటాను, మీరు చక్కగా పడుకుంటారు. అక్కడేవో సబ్జెక్ట్ అంతా మార్పు, ఇక్కడ సబ్జెక్ట్ అంతా మార్పు. అక్కడ దైవజనుడు పడుకుంటే ప్రజలందరూ ఉపవాసం ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ దైవజనుడు మెలుకుంటే మీరు శుభ్రంగా పడుకుంటున్నారు తిని. అబ్బా ఎంత బాగుంది, బైబిల్ మనం రాసుకుంటే ఎంత బాగుంటుంది. ఇక మన సంఘాన్ని పెట్టుకుని నవ్వుకుంటా ఉన్నాను చాలా. ఇదేంటి ప్రభు ఇంత డిఫరెంట్గా ఉంది సంఘం అంతా అని అవ్వారం. ఆ నినివే పట్టణస్తులు ఏడున్నారు చెప్పున? ఆయన ఎత్తుకొచ్చుకుంటాను వెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాళ్ళు ఎక్కడున్నారు ప్రభా? మా సంఘోలిత వాళ్ళు లేరు. దైవజనుడుగా ఒక నీ ప్రతినిధిగా ఎంత మొత్తుకుండాలి, నిద్రలు పోతానే ఉన్నారే, లేగట్లేదు. మరి నేను పడుకున్నా వాళ్ళు లెగిసి ప్రార్థన చేసే విశ్వాసాలను పంపించయ్యా మా సంఘానికి అని ప్రార్థనలు చేస్తున్న దేవుడి త్వరలో జరిగించును గాక. త్వరలో అంటే కొన్ని నెలల్లో అయిపోవాలి ఇది మళ్ళీ, ఎందుకంటే విమర్శ దినాలు కదా. దేవుడు ఎప్పుడో చేసి విమర్శిస్తాడు. ఈ నినివే పట్టణం వాళ్ళు ఎప్పుడు పొడుద్దామని చూస్తున్నారు మనల్ని. మళ్ళీ అదొక గోల కదా. అప్పుడు కల్లా ఫుల్ఫుల్ అయిపోవాలి, నినివే పట్టణం వాళ్ళు మనకు దొరికిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి యోనానే ప్రకటన చేస్తే వాళ్ళందరూ మారిపోయి గోని పట్టాలు కట్టుకొని చెడు నడత వదిలేసి దెబ్బేమంటే చీ ఈ బతుకనుకున్నారంట. ఒక ప్రసంగానికే నీకు 100 చెప్పు, చీ అనిపించదు నీకు. ఇప్పుడు దాకా ఎన్ని విన్నావే తల్లే నువ్వు? అన్ని చర్చిల్లో ఎన్ని ప్రసంగాలు ఎన్నో, యూట్యూబ్లో కూడా వింటున్నావా ప్రసంగాలు? ఎన్ని వింటావు నీకు మార్పు లేకుండా? ఏమన్నా మారిందా? ఇన్ని ప్రసంగాలు వింటావు, యూట్యూబ్లో ఒక 10 వింటావు, ఇక్కడ నా దగ్గర వింటావు, ఇంకో పాస్టర్ గారి దగ్గర వింటావు, మీ చుట్టాలు ఎవరో ప్రేయర్ పెట్టించుకుని అక్కడ పోయి అక్కడ ఆ పాస్టర్ గారు చెప్పేది వింటావు. చెప్పిందంటే వెళ్ళిపోతుంది. నాకు అర్థమవుతుంది. ఇన్ని ప్రసంగాలు వినుకుంటా వాళ్ళు ఒక్క ప్రసంగం వింటే మారు మనసు పొందేసి వాళ్ళ బతుకును మార్చుకొని వాళ్ళ క్రియలు వాళ్ళ నడతలు మార్చేసుకుంటే, నువ్వు ఇన్ని ప్రసంగాలు వింటా యూట్యూబ్లో ఇట్ట రీల్ అంటే యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇయ్యేగా వచ్చేది చూస్తాం, ఆమె మన లైకులు పెడతాం. ఏం మారేవో నాకు అర్థం అవ్వట్లేదు. ఎంతమంది ప్రసంగాలు
ప్రసంగాలు ఏంటో ఎంతమంది దైవజనులు నీతో మాట్లాడారు, మారాలి నువ్వు మారని ఎంతమంది దైవజనులు నీతో మాట్లాడుంటారు. ఆ లైవ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎంతమంది నీ బ్రతుకు గురించి వర్తమానం చెప్పిన నువ్వు మారట్లేదు. నీ చెడు నడితే ఎందుకు మానుకోలేకపోతున్నావు? నినివే పట్టణం వాళ్ళు రెడీగా ఉన్నారు. విమర్శ దినము దేవుడు దిగొచ్చేసాడంటే అయిపోయింది, నీకు చాప్టర్ క్లోజ్. ఇక వాళ్ళ పక్కన నిలేసేస్తాడంతే. నినివే పట్టణం వాళ్ళు దిగిపోతారంటే నీ పక్కన నేను పొడుస్తూ ఉంటారయ్యా. నా దైవజనుడు బలహీనుడైనా నేను మారాను, వీళ్ళ దైవజనుడు గొప్పవాడైనా వీళ్ళ దైవజనుడితో నువ్వే ఉండి సాక్షాత్తు ప్రజలతో మాట్లాడుతున్నా, ప్రతిష్ఠిత సమర్పణ కలిగినటువంటి దైవజనుడు మాట్లాడి వీరు మారలేదయ్యా. మెలకుకొని ప్రార్థన చేసి దైవజనుడు వీళ్ళకున్న వీరు మారలేదయ్యా. నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన వీరు మారలేదయ్యా. మా దైవజనుడు ఒకటే ప్రసంగం చెప్పి కాముకు స్వరసెట్టు కింద కూర్చుంటాడయ్యా. కానీ నేను ఇన్ని ప్రసంగాలు చెప్పడానికి ఇష్టపడతారు. చెప్తున్నా, నిన్ను అంటారు రేపు రోజు నాళ్ళు. మా దైవజనుడు ఒకే ప్రసంగం చేసి ఇంకోసారి చెప్పమంటే చిరాకించుకుంటాడు, స్వరచెట్టు నీడ కింద పడుకుంటాడయ్యా. కానీ జయరాజు గారు అట్టు కాదయ్యా. నువ్వు ఆయనలో ఉండి నువ్వు ప్రతి ప్రసంగం విసుగు లేకుండా మాట్లాడుతున్నావు, అయినా వారు మారి సావలేదని దేవుడు అట్లా ఉంటే వాళ్ళని పక్క నుండి నీ గురించి చెబుతారంట. దేవునికి విమర్శ మరి బాగోదండి. నువ్వు ఇస్తున్నావు వాళ్ళకి అవకాశం, నిన్నవే వాళ్ళకి. వాళ్ళు ఒక్కొక్కరు పేర్లు రాసుకున్నారు. వాళ్ళు ఎవరిని ఎలా ఏ లెవెల్లో ఇరికించాలి, ఏ లెవెల్లో మీ పాపాలు బుట్ట బయట పెట్టాలి. నిన్నవే ప్రజలు చూస్తున్నారు నిన్ను, నిన్నవే ప్రజలు గమనిస్తున్నారు నిన్ను. ఈ తరము వారిని బట్టి నేరారోపణ చేయటానికి నిన్నవే వారు నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నారు. ఓమో, దేవుడు ఒక్కడే కాదు నీ అంతరంగాన్ని చూసేది, నిన్నవే పట్టణస్తులు కూడా చూస్తున్నారు నిన్ను. ఆలోచించో. ఆ పట్టణం వాళ్ళతో సిగ్గు లేకుండా నేరారోపణ చేయించుకుంటావా, లేదంటే ఆ పట్టణం వాళ్ళతోనే శభాష్ అని అనిపించుకుంటావని ఇష్టం. ప్రియదవిచ్చినవా, ఇదంతా ఏ సమయం అని చెప్తున్నాను? విమర్శ సమయం. ఎవరు విమర్శిస్తారు పార్ట్ 2 మెసేజ్లో? నినివే. పార్ట్ 1లో దేవుడే. ఆలోచించండి. నినివే వారు విమర్శిస్తారు. అయ్యా మేము చెడు నడతలు మానుకున్నామయ్యా. ఓ వాడు ఇంకా చెడు నడత మానుకోలేదు, వాడు ఇంకా చెడు ఆలోచనలు పోలేదయ్యా. ఒక్క ప్రసంగానికి మేము చెడు నడత మానుకున్నాం, వాళ్ళు చెడు నడత మానుకోలేదయ్యా, చెడు అభిప్రాయాలు మానుకోలేదయ్యా, చెడు మాటలు మానుకోలేదయ్యా. అన్ని ప్రసంగాలు వింటున్నారయ్యా, బుక్కుల్లో పేజీలు రాసేస్తున్నారయ్యా, యూట్యూబ్లో తిరగతిప్పేసి ప్రసంగాలు వినేస్తున్నారయ్యా. వారిలో నుంచి చెడు నడత పోలేదు. మా యోనా ఒక్క ప్రసంగం చేస్తే మా పాపాన్ని విడిచిపెట్టేశామని వాళ్ళట రేపటి రోజున విమర్శ దినమందు నీ మీద దేవుని ఎదుట నేరారోపణ చేసేస్తారంట. జ్ఞాపకం చేసుకో. అవసరమా? ఇంకెంతకాలం మానుకోవా? ఎన్ని ప్రసంగాలు ఇంకా? జ్ఞాపకం చేసుకోండి. నెహెమ్యా ఎజ్రాలు ఒక ప్రార్థన చేశారు. ఒక ప్రార్థన చేశారు. ఒక మంచి ప్రార్థన చూడండి. మంచి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దుఃఖకరమైన ప్రార్థన, వేదనకరమైన ప్రార్థన, వాళ్ళ గుండె పగిలే ప్రార్థన చేశారు. నెహెమ్యా 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. అదుగో ప్రభు, ఇది కూడా మాట్లాడతారు నినివే వాళ్ళు. అయ్యా, విస్తారమైన భూఫలం ఇచ్చేసావు, వాళ్ళకి ఎన్నో ఉపకారాలు చేసేసావు, అయినా వారు చెడు నడత మానుకోలేదు. స్వస్థతా ప్రార్థనలకు వస్తే స్వస్థత చేసావు, అప్పులు ప్రార్థనలకు వెళ్తే అప్పులు తీర్చేసావు. బిల్డింగ్ కట్టుకోవాలని దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తే బిల్డింగ్ కట్టుకునేటట్టు చేసావు. 2 ఎకరాల పొలం కొనుక్కోవాలని ఎవరు దైవజనుడికి ప్రార్థన చేస్తే, పైన ప్రార్థన చేస్తే 2 ఎకరాల పొలం కొనేసావు. ఇవన్నీ చేసినానయ్యా, వాళ్ళ చెడు నడత మానుకోలేదు, మారు మనసు పొందలేదని నీ మీద నేరారోపణ చేసేస్తారట. మరి అన్ని పొందుకుంది ఎందుకు? తిట్టించుకోవడానికి వాళ్ళతోను. అన్ని పొందుకొని ఏమి ఎరగనట్టుగా ఉంటున్నావు కదా, మారు మనసు లేదు కదా. దేవుడు ఎంత చేస్తున్నా నీకు మారు మనసు లేదు.
ఓ భక్తుడు ఇలా అన్నాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది పాడాలి తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మనం అట్ట కాదు, ఆ బ్యాచ్ కాదు, మనం ఇచ్చుకో దోచుకొని ఆయన ఏడిపించి ఈ బ్యాచ్. ఆ భక్తుడు ఏమంటున్నాడు, నీవు చేసిన ఉపకారాలకి వేలాది నదులంతా విస్తారమైన తైలం ఇమ్మంటావా, లేదంటే నాకు పుట్టిన జ్యేష్ఠ కుమారుని ఇచ్చేయమంటావా, ఏమిచ్చేయమంటావు చెప్పంటున్నాడు ఆ భక్తుడు. నువ్వేంటి ఇంకా ఎత్తావా సత్తావా నువ్వు నీ డైలాగ్ నీకు ఇంకో పాట రాసుకో, ఇది రివర్స్ చేసి రాసుకో. ఆయన ఎన్ని ఉపకారాలు చేసినా మారను. ఏం ప్రార్థనలు చేస్తున్నారండి నెహెమ్యా ఎజ్రాలు, అయ్యా వారు ఎన్నో పొందుకున్నారయ్యా, భూ పంట ఏంటి, ధన పంట ఏంటి, ఏంటి భౌతిక పంట ఏంటి, ఆత్మీయం ఎన్నో పొందుకున్నారు, కానీ వాళ్ళు చెడు నడత విడవకపోయిరి, వారు మారు మనసు పొందలేదు. ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు దైవజనులు. నువ్వు కంఠశోక మిగిలించడానికే ఉన్నావు భూమి మీద, ఇక ఎందుకు లేవు నువ్వు. దైవజనుడికి దేవునికి కంఠశోక అన్నమాట. ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా నువ్వు మారు మనసు పొందకపోతే ఏంటి నీ వ్యవహారం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. నీకు స్వస్థత ఇచ్చింది మారి మందిరానికి వస్తావు, నీ అప్పులు తీర్చింది దేవుడికి ఎక్కువ ఫుల్ టైం ప్రేయర్ చేస్తామని తీర్చాడు, సస్తున్నావు, వడ్డీ వాళ్ళు గిడ్డీ వాళ్ళు వస్తుంటే చీటీలు కట్టుకోలేక సత్తనావు, నువ్వు ప్రార్థన మధ్యలో వచ్చి తలుపు కొడుతున్నారని అప్పులన్నీ ఎగరగొట్టేస్తే నువ్వు ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీ చేసుకుంటావా పనులు. అసలు ఏమైనా కృతజ్ఞత ఉందండి మీకు? అసలు ఏమిమ్మంటావని దేవుడిని అడిగావా, ప్రభు ఏమిమ్మంటావయ్యా ఇన్ని కార్యాలు చేసేస్తున్నావు నాకు, ఏలాది నదులంతా విస్తార తైలం ఇచ్చేయమంట గానుక్కి వెళ్ళిపోతాను ఇప్పుడే చెప్పాను అలా, లేదంటే నా కొడుకుని వంకరమూతని ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను ప్రభు అనాల. అసలు ఏమి ఇచ్చేయడానికి రెడీగా ఉండాలి, నా ప్రాణాత్మ దేహాలు తీసుకొని తీసేసుకో, నేను సమర్పించేసి నీ ఇదిగో అని దేవుడికి నువ్వు ఎదురెళ్ళిపోవాలి, కానీ దేవుని చిత్తం దేవుడు చెప్తేనా. ఇప్పటికే నీ కొంపలో చేసిన అద్భుతాలకి నువ్వు మారు మనసు పొంది నీ ప్రాణాత్మ దేహాలు దేవుని చేతిలో పెట్టి ప్రతిష్ఠించేసుకోవాలి, నీకుగా. దేవుడు చెప్తే కాదు, దైవజనుడు చెప్తే కాదు, ఇంకోటి చెప్తే కాదు. ఏంటి ఆడు చెప్తే ఈడు చెప్తే నువ్వు ఇచ్చేది నీ పిల్లల్ని, నువ్వు చేసేది పరిచర్లోకి, నీ అంతటికి నువ్వు ఏం చేస్తావు, నీ అంతటికి నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావు, నీ అంతటికి నువ్వు దేవునికి ఏమి ఇవ్వడానికి ఇష్టపడిపోతున్నావు అడుగుతున్నాడండి భక్తుడు. మరి పాటలు పాడేవు కండి, ఈ పాట ఎన్ని వందల వేల సార్లు పాడుంటావండి, ఎప్పుడైనా ఇచ్చావా దేవునికి? మరి వేలాది నదులంత విస్తారం తైలం ఇచ్చావా, ఇచ్చేసావా జ్యేష్ఠపుత్రుడు? మరి జ్యేష్ఠం ఎవరైతే వాళ్ళు ఇచ్చేయాలిగా, లేదంటే కడమటోని ఇచ్చేయాలిగా, ఎవరినో ఒకటి ఇచ్చేయాలి, మరి ఇచ్చేసావా? మారు మనసు పొందితే దేవుడిని ఇలా అడుగుతారు. మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా ఏమడుగుతారని, నువ్వు ఇంకా నాకు ఇవ్వు, నువ్వే ఇవ్వు పద్దాకలికి ఇత్తాడు తిని కూర్చుంది, కానీ ఇత్తా ఉంటాడు కానీ అలవాటు అయిపోయింది నీకు. ఆయన ఇవ్వాలి, నువ్వు కూర్చోవాలి కదలాలి, ఇవ్వాలి కదలాలి. ఇదే నీకు సబ్జెక్ట్ అయిపోతే ఇంకేమి అడుగుతాడు నీకు. ఇంక విమర్శ దినం వచ్చేసింది, ఆ రోజులు కాదు ఇవి. నువ్వు దేవునికి అడిగి ఇచ్చేయాలి. నీకేం కావాలో చెప్పయ్యా బాబా, అసలు నువ్వు చేసిన అద్భుతాలకి ఏంటి ప్రభు నీకేం కావాలి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను తీసుకో అనాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
అక్కడ నెహెమ్యా ఇజ్రాయెల్ పడి పడి ఏడుతున్నారు. ఏంటి ఇజ్రాయేల్ ప్రజలు ఇట్లా తయారయ్యారు? స్వస్థతలు పొందారు, అద్భుతాలు పొందారు, అప్పులు తీరిపోయిన, అప్పులు తీరిపోతే ఏదో చేస్తానన్నారు, చేయలేదు. మందిరానికి వస్తానన్నారు, రాలేదు. దేవునికి నా ఫుల్ టైం మినిస్ట్రీ చేసి చేయలేదు. అయిపోతాయి ఇట్టాగా ఇట్టుంటే అట్టాగా అని ఎన్ని చెప్పి ఏం చేయట్లేదయ్యా. వాళ్ళు చెడు నడత మానుకోలేదు, వాళ్ళు మారు మనసు పొందలేదని ఏడుతున్నారు వాళ్ళు ప్రార్థనలో. మరి నేను కూడా అట్టపడి ఏడుతున్నా నీ ముఖం మీద. ఎన్నిసార్లు మరి నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి. ఏంటిది సిగ్గు? ఎన్నిసార్లు అడగం, ఎన్నిసార్లు చెప్పాలి? ఇక నేను ప్రార్థనలో ఏడ్చుకోవడం, ప్రభుకు చెప్పుకోవడం తప్ప నేనేం చేయనిక. ఎందుకండి? నీకుగా లేకపోతే ఇంకెవడో చెప్తే చేయడం ఏంటండి చండాలంగా? దేవుడు చేసిన దానికి ఇప్పటికీ నీకే దేవునికి సమర్పించేసుకోవాలి. బలమైనటువంటి దేవుని పట్ల ప్రేమ కలిగి ముందుకెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇంతకీ నినివే పట్టణం వాళ్ళు ఏం మార్చుకున్నారంట? చెడు మానేశారు, చెడు నడతలు మానేశారు, చెడు చూపులు, చెడు ఆలోచన, మొత్తం దరిద్రం అంతా పోయింది ఒక్క ప్రసంగానికి. నువ్వు 100 ప్రసంగాలని ఏం పోలేదు. రేపటి రోజు నాళ్ళు రెడీగా ఉన్నారు. మరి చూసుకోక ఒక విషయం చెప్తాను వినండి, చివరిగా ముగించేశాను. చెడు నడత నీలో నుంచి పోలేదు, చెడు నడత నీలోంచి పోలేదు అంటానికి రుజువేంటి? ఇప్పుడు జయరాజు గారు వీడు చెడు నడత ఉన్నాడు, ఏం చూసన్నావు? ఎట్లా వాళ్ళని టాలీ చేసావు అంటే, అసలు చెడు నడుతున్న వాళ్ళందరికీ ఈ లక్షణాలు ఉంటాయంట. చూడండి, 2వ దినవృత్తాంతములు 29:6. 2వ దినవృత్తాంతముల పత్రిక 29వ అధ్యాయం 6వ వచనం. మన పితరులు ద్రోహులైన మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని. అగో చెడు నడత నడిచేవారు మొదటి పాయింట్, ఆయన నివాసానికి పెడముఖము పెట్టుకొని. పెడముఖం బొంగమూతి పెట్టా. దేనికి? చర్చి గారు దయ్యమా? చర్చిగా అత్త మీద అలగవు, చర్చి మీద మామ మీద అలుగురాదు, భర్త మీద అలుగురాదు, చర్చి మీద అడుగుతావా? అదేం మాయరోగం అంట. చెడు నడుతున్న వాళ్ళంట చర్చి మీద అడుగుతారంట. ఆయన నివాసం అంటే ఏది? నీ ఇల్లా, నా ఇల్లా? నివాసం అంటే నువ్వు కూర్చుంది కాదు, ఇది దేవుని నివాసం, దేవుడి ఇల్లు ఇది. దేవుని ఇంటి మీద నీ పెడమొఖాలేంటి, నీ ఎడమొఖాలేంటి? దేనిదయ్యా బాబు, ఏం జనం నాకు అర్థం కావట్లే. దేవుని నివాసానికి బొంగమూతి పెట్టుకోవడం ఏంటి? దేవుని నివాసాలకి పెడముఖం పెట్టుకోవడం ఏంటి? పెడముఖం ఎడముఖం. పొద్దుగూకులు నన్నే తిడతారు, పొద్దుగూకులు నన్నే అంటారు. నేను చర్చికి వెళ్తే చాలు, అందుకే నాకు వెళ్ళబుద్ధి కాదు. నీ కొంపకు పెట్టుకో పెడమోకం, లేదంటే ఈ అత్తమావుల దగ్గర, నీ భర్త దగ్గర, బయట వాళ్ళ దగ్గర పెడమోకం పెట్టుకో. దేవుని సందుకు కాదు. ఈ చెడు నడిచే వాళ్ళందరిలో ఉండే లక్షణం అంటే ఇది. ఏంటిది? మందిరానికి రావాలంటే వీళ్ళకి పెద్ద ఎక్కడ లేని మెంటలు వచ్చేది, ఎక్కడ లేని చిరాకు వచ్చేది. మళ్ళీ అన్ని చోట్లకు బాగానే వెళ్ళి బాగానే ఎగురుతూ ఉంటారు. చర్చికి రావాలంటే వీళ్ళకి సావు. ఎడమొఖం అంటే ఎట్టుంటుందంటే, కొంచెం లేట్ అయినాక వెళ్దాంలే, కొంచెం పర్లేదులే, కొంచెం ఏంటో దేవుని సందుకు రావడానికి. దావీదు మహారాజు ఏమన్నాడండి? దేవునికి స్తోత్రం, కొరాహు కుమారులు అంటారు, అదిగో వారు దేవుని సన్నిధికి బయలుదేరదామనగా నేను ఎంతో ఉత్సాహముతో ఆనందముతో నేను పరిగెత్తి తిని అంటాడు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పాలి, కంప్లీట్ చేయాలి. మీరు దాసుడికి అందించేటువంటి కృప దేవుడు కొంతమందికి ఇవ్వాలి అని నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాకు అనుకువగా ఉండులాగున ప్రార్థన చేసుకోండి. మీకు వాక్య జ్ఞానం దేవుడే ఇచ్చునుగాక. దాసుడు కొన్ని తప్పులు పోయినా పగలబడి నవ్వుకోకుండా దానిని కరెక్ట్ చేయుదురుగాక. దేవునికి స్తోత్రం. మరి పనే పాట మీకు కూర్చొని నవ్వుకోవటం తప్ప. దయ్యాలు అవి ఒక విష సర్పాలు, అవి తప్పులు పోతే అందించాలి. దేవుని వాక్యం అది. ఏమన్నారు కొరాహు కుమారులు? ఇంకా దొరకలేదట్టింది, నేనే బెటర్ కదా బాబా. దేవుని సన్నిధికి వెళ్దాం రండి అనగానే ఈయన ప్రాణం లెగిసి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. వర్షం పడుతుంది, 8ంటికి వస్తాను, తగ్గినాక నువ్వు వెళ్ళు. ఇంక ఇప్పుడే రాడుగా, 8ంటికి వస్తాడు, నువ్వు వెళ్ళు. దావీదు అట్టగా, కొరాహు కుమారులు అట్ట కాదంట. దావీదా కొరాహు కుమారులా? కొరాహు కుమారులే. దేవుని సంధికి వెళ్దాం రండి అని ఎవరో పిలుతున్నాడు, బొంబేలు ఎత్తిపోయి పరిగెత్తుకుంటూ లెగిసిపోయాడు. దేవుని సంధికి వచ్చేస్తాను నేను కూడా. షికారుగా రెడీ అయిపోతాను, ఉండవే, భోజనాలు పెడుతున్నారు, రెడీ పరుగు.
అంటే చర్చికి ఎడమొఖమా? చర్చికి ఎడమొఖమా? ఏం ద్రోహం చేసింది దేవుని నివాసం నీకు? దేవుని నివాసం నీకేం ద్రోహం చేసింది చెప్పు నాకు. దమ్ముందా చెప్పే దమ్ము నీకుందా? ఎందుకు పొద్దాకలు చర్చికే లేటుగా వస్తావు, పొద్దాకలు అన్నిటికి వెళ్ళిపోతావుగా బలోలమని. ఫస్ట్ బంతులో నువ్వే కూర్చుంటావు, నీ ఇల్లే నీ కుటుంబం. లాస్ట్ బంతులో కూర్చోవచ్చుగా. మరి శాప ముక్కలు లాస్ట్ దాకా రావద్దా? నువ్వు చర్చికి ఎవరైనా పిలిస్తే నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. ఆ శుక్రవారం అయితే నువ్వు లెగితే ఇక్కడ ఉండాలని అనుకోవాలి. ఈ చెడు నడిచే వాళ్ళందరూ కూడా మరి వీళ్ళు ఎట్టుంటారు నాకు తెలియదు కానండి, చర్చికి రావడానికి సోపాలు పడిపోతూ ఉంటారు. ఏంటో నాకు అర్థం కాదు. మరి వర్షం పడుతుందని అన్ని పనులు ఆగిపోవచ్చుగా, అన్ని పనులు ఆపట్లేదే మరి. ఏమమ్మా? దేవునికి స్తోత్రం. అన్ని పనులు ఆపేయాలిగా మరి. స్కూల్కి వెళ్ళేవాడు టయానికి వెళ్తున్నాడు, వర్షం పడినా. కాలేజీలకు వెళ్ళేవాడు, నేను పొద్దున అదే అనుకుంటున్నా, 2 రోజులు పడతనే ఉంది దయ్యం వర్షం. ఇదేం వర్షం రా బాబు, అట్టే తడుచుకుంటూ పోతున్నాడు, రెయిన్ కోట్లు వేసుకొని. చిన్న చిన్న పిల్లలతో సహా పంపించేస్తున్నారు తల్లిదండ్రులు, గోలు తట్టుకోలే. మీరేంటి చర్చికి రావాలంటే వర్షమా? పనికి వెళ్ళొచ్చా పొద్దున, వర్షం పడలేదు అప్పుడు? మళ్ళీ తమ్ము సిస్టమ్ మళ్ళీ పనుల్లో ఎక్కడిక్కడ లేదుగా, అందుకే మీకు పొగరలు. వాటికి వర్షం లేదు, దీనికి వచ్చేసింది వర్షం. దేవుని నివాసం అంటే చాలు, అమ్మో వీళ్ళ సాకులు వీళ్ళ మాటలు ఊరు నాయను. మరి ఎందుకు మరి పని మానేయచ్చుగా. తిడతాడండి మా బాస్ మంచోడు. మరి ఇక్కడ ఎవడ తిట్టండి నిన్ను? అదేగా నీతో వచ్చింది సాగు. ఇక్కడ కూడా అక్కడ లేకుంటే బాగుంటుంది నీకు సిస్టమ్. కానీ దేవుని నివాసం దుఃఖ సాంద్రాలను తొలగించే నివాసంగా నీకు ఎక్కువైపోతుంది. అక్కడ నేను చెప్తున్నాను, ఉన్నది చెప్తున్నాను. అక్కడ ద్వితీయోపదేశకాండలో భక్తుడు అంటాడు, నేను అంటలేదు. చెడు నడిచే వాళ్ళు ఆయన నివాసానికి పెడమొహం పెట్టుకుంటారంట. ఇంకేం జరిగిద్దో చూడు. దానిని అలక్ష్యము చేసిరి. ఆలక్ష్యం చేస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పలా టైం, ఇంకా వెళ్దాం 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 వెళ్దాం. ఎప్పుడు వస్తావు? వెళ్దాం అని చెప్పు. ఆలక్ష్యం చేస్తావు, పెడమొహం పెడతావు. నువ్వు బొంగమూతి పెట్టుకుంటే ఎవడి మీద పెట్టుకో, కానీ చర్చి మీద పెట్టుకో. చర్చి మీద అలగబాకు, అర్థమైందా? తిండి మీద అలిగి తిండి మానేసేసి తిండికి పొట్ట కాల్చుకో. దేవునికి స్తోత్రం, కోపం వచ్చేస్తుంది. మందిరం మీద అలకటాలు, మందిరాల మీద. మందిరంలో ఎవడన్నా తుస్సన్న కయ్యన్న మందిరానికి రాకుండా ఏం గోళ్ళ. ఎవరో విన్నాలో కొంతమందికి అంట చర్చికి వస్తానంటే మహారాణి అంటే ఆహ్వానించట్లేదంట పూల దుకాణం వేసి. అదేం దౌర్భాగ్యమైనటువంటి సిస్టమో నాకు అర్థం అవట్లే. నేనేమన్నంటే నువ్వు బాధపడు. వాళ్ళెవడో అన్నాడేం చర్చి మానేయటం. అది నన్ను ఇట్ట గిర్రం చూస్తుంది. ఆ చర్చికి వెళ్తే నేను లేటుగా వస్తాను, దాని ముఖం చూడండి, నేను వెనక కూర్చుంటాను. రేపు మళ్ళీ శుద్ధి చేసుకుంటావు. పాదశుద్ధి, దేహశుద్ధి, మొహం శుద్ధి, పళ్ళు శుద్ధి, శుద్ధి. నిన్ను రాత్రి అంతా వేసి ఇక్కడ నలిపి అది ఇచ్చినా నీకు మారు మనసు రాదు. పోయిన నెలగా ఏం చెప్పా? పోయిన నెల శుద్ధీకరణలో మీరుండండి అమ్మాయి. పోయిన నెల ఏం చెప్పా? నెత్తి మీద కొంగు చదురు జారిపోతుంది. ఉషు చెప్పానా? ఏంటి కీచుకొంతకేసి బుష్ అంటారు. ఏం చెప్పారండి? ఏంటి చుంచులు ఉన్నాయేంటి? ఇక్కడ చర్చిలో చుంచులు ఉన్నాయి, కొంచెం తరమంటారా బాబు అయిపోయినాక. పోయిన నెల ఏ నాటి బువ్వ అప్పుడే అయిపోయింది. అది అరిగిపోయింది, భూగర్భ జలంలో కలిసిపోయింది. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు అడుగుతావేంటారు? నేను ఎప్పుడూ నెల క్రితం ఉంది. పావురం గురించి చెప్పిద్దా అయ్యా? ఏయ్, దేని గురించి చెప్పాను? నువ్వు ఆయన పావురానివేనా? గుర్తుందా? అదేనా నేను తప్పు చెప్పి తెచ్చానా? మరి అది కరెక్ట్ చెప్పిందని చెబుతుంది. పావురం అంటే చాలు మళ్ళీ నిష్కలంకురాలు అయి నాకు తెలుసు. ఏం చెప్తున్నారు వాళ్ళు? నేను కాకినని చెబుతున్నావా? దేవునికి స్తోత్రం. అసలు చర్చి విషయాల్లో ఆలోచన చేయబాకండి, అది నేను చెప్పేది. చర్చి విషయాల్లో పెడమొహం పెట్టబాకండి ఇక్కడ మీరు, అర్థమైందా? దేవుని సన్నిధి మీద, దేవుని ఇంటి మీద అలగకూడదు. దేవునికి స్తోత్రం. తిండి మీద అలుగు, నీకు దండం పెట్టి పూల దండేస్తాను, దాని మీద అలగ 3 పూటలు పడాల్సిన పొట్టలు. మరి తింటం ఆగదు, మరి ఏంటి? దేవునికి స్తోత్రం. అది ఎందుకు మరి నాకు అర్థం కంటే నన్ను క్షమించండి తినేవాళ్ళందరూ. నేను తినను కాబట్టి తినేవాళ్ళ మీద జలసి, నాకు కొంచెం ఇగో.
సన్నిధి, దేవుని సన్నిధి. నువ్వు చెడు నడతలు ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టుదువు గాక. చెడు నడతలన్నీ యేసునామములో ఈ ఒక్క ప్రసంగానికి నువ్వు మారు మనసు పొందాలి. లేకపోతే ఎవరు రెడీగా ఉన్నారు మనకు? వారు నిన్నేవే. ఆ నిన్నేవే పట్టణ వాళ్ళు వచ్చి నీ మూతే పొడవక ముందే ఈ రాత్రి చేతులు ఎత్తేసి మోకాలించేసి, ప్రభువా నినివే వాళ్ళకు గుండా నేను పడకూడదయ్యా, వాళ్ళు నా మూతే పొడవకూడదు ప్రభువా, వాళ్ళతో నేను విమర్శించుకోకూడదు నాయనా, నీ ముందు నేలారాపణలు చేయకూడదు ప్రభువా, నేను ఇప్పుడే నా చెడు నడత నేను విడిచిపెడుతున్నాను ప్రభువా అని నేను మందిరం నాయన వెడమోకం పెట్టను ప్రభువా. అయ్యా నేను నీ యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను ఆలక్ష్యము చేయను ప్రభువా, నీ పనంటే చాలు ఎగురు దూకుతానయ్యా, నా చెడు నడత, చెడు ఆలోచన, చెడు ప్రవక్తలని సమస్తముడు తొలగించండి అని మనం మోకరించి చేతులు ఎత్తి ఇప్పటికే ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.